బయటేమో చల్లగా వర్షం పడుతుంది. ఇంకా మా వారేమో మా కోసం గోబీ రైస్ అయితే తీసుకొచ్చారు వేడివేడిగా. నేనైతే గోబీ రైస్ కావాలని చెప్పాను. పిల్లలైతే నూడిల్స్ అడిగారు. ఇంకా పిల్లల కోసం నూడిల్స్, ఇంకా మా వారి కోసమేమో మా వారు ఎగ్ రైస్ అయితే తీసుకొచ్చారండి. నాకు ఎప్పుడు గోబీ రైస్ అంటేనే చాలా ఇష్టం. నేను చదువుకునేటప్పుడు కూడా మేమైతే గోబీ రైసే తెచ్చుకొని తినేవాళ్ళం. ఐ థింక్ నాకు తెలిసి అప్పుడు 30 రూపీస్ ఏమో ఉండేది. ఇప్పుడు 60 రూపీస్. రోజు రోజుకి రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయేమో కానీ తగ్గేదైతే లేదు కదా. అట్లా అయిపోయింది మరి పరిస్థితి. సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది బయట అయితే. అదేంటో కానీ ఎగ్ రైస్ కన్నా గోబీ రైసే నాకు చాలా ఇష్టము. బయట ఫుడ్ తినకూడదు అనుకుంటామే కానీ తినకూడదు అనుకున్న మరుసటి రోజే తినాలి అనిపిస్తుంది. అదేంటో మరి మీరే చెప్పాలి. ఇప్పుడైతే మా బాబు కూడా గోబీ రైస్ అయితే కావాలని చెప్పారు. ఇంక బాబు కొంచెం వేసేసి నేను కొంచెం పెట్టుకున్నాను. పాప అయితే నూడిల్స్ కావాలని చెప్పి నూడిల్స్ అయితే తింటుంది. నేనైతే జస్ట్ టేస్ట్ చూస్తానండి. అది ఎందుకో కానీ నాకు నూడిల్సే నచ్చు. అవి పాములుగా ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈవెన్ నాకైతే మ్యాగీ కూడా నచ్చదండి. ఎందుకంటే ఇంకా అది ఎందుకో చూస్తానే నచ్చదు. చాలామంది చాలా బాగా తింటారు వీటిని. నాకెందుకో నచ్చదు. బట్ అయితే ఇప్పుడైతే పాపని అడిగి కొంచెం టేస్ట్ అయితే చూశాను. బాగానే ఉంది కానీ అది ఎందుకో నాకైతే నచ్చదండి. ఇంకా గోబీ రైసే తింటున్నాను నేను. ఇక్కడ చూసారా, మా వారు ఈ మూడిటికి 180 రూపీస్ పే చేశారంట. వర్తే అనిపిస్తుంది నాకు. మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి. అట్లే మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అట్లే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.